హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో 2026 కొత్త సంవత్సరం రోజున చేయాల్సిన పనులు, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవుని దర్శించుకోవాలి అనే డీటెయిల్స్ అయితే చూద్దామండి. 2026 మనకి కొత్త సంవత్సరం జనవరి 1 గురువారం రోజున వచ్చిందండి. గురువారానికి అధిపతి గురువు కాబట్టి మనం ఇక్కడ ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలోని పసుపు కలుపుకొని స్నానం చేయటం చాలా మంచిది. అలానే ఈ సంవత్సరం మనం కుదిరితే పసుపు రంగు బట్టలు వేసుకోవడం చాలా మంచిదండి. మీకు ఇవేమీ కుదరవు అంటే జ్యోతిష్యాల మీద అలానే సెంటిమెంట్స్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, సెంటిమెంటల్‌గా ఫీల్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. ఎందుకంటే కొన్ని కొన్ని మన నమ్మకాలని బట్టి కూడా జరుగుతాయి కాబట్టి స్టార్టింగ్ సంవత్సరం అనేది చాలామందికి ఒక సెంటిమెంట్‌గా ఉంటుంది. ఈ సంవత్సరం మనం స్టార్టింగ్ దేనితో మొదలుపెడితే అలానే అవుతుంది అని చెప్పని అందుకనే వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే చూడండి. లేదనుకుంటే స్కిప్ చేసేసేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు మనం ఏ దేవాలయానికి వెళ్ళాలంటే శివాలయానికి వెళ్ళాలండి. శివాలయానికి వెళ్ళి పసుపు నీళ్ళతో అభిషేకం గానీ, లేదంటే రుద్రాభిషేకం గానీ, ఏదైనా అభిషేకం గానీ చేయించుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరదు అనుకునే వాళ్ళు ఇంట్లో అయినా సరే అభిషేకం చేసుకోవచ్చు, లేదా పూజ అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ గుడికి వెళ్ళి దర్శనమైనా చేసుకోవచ్చు. ఈరోజు మనం సాయిబాబా గుడికి వెళ్ళడం, లేదా దత్తాత్రేయ స్వామి గుడికి, రాఘవేంద్ర స్వామి గుడికి అయినా సరే వెళ్ళవచ్చు. ఈరోజు ఈ పైన చెప్పిన గుడుల్లోని మీరు శనగల ప్రసాదం ఉడకబెట్టినవి పంచిపెట్టినా చాలా మంచిదండి. అలానే సాయిబాబాకి శనగల మాల వేసి పూజ చేసుకున్నా కూడా గురుబలం పెరిగి మనకి ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా కూడా బాగుంటుంది అని చెప్పని మన పెద్దలు అయితే చెప్తున్నారు. మీకు ఒకవేళ ఉపయోగపడినట్టయితే ఈ వీడియోని పాటించండి. లేదనుకుంటే మీకు నచ్చిన డ్రెస్ వేసుకొని, మీకు నచ్చిన గుడికి వెళ్ళి, మీకు నచ్చిన పనులైతే చేసుకోవచ్చు. అండ్ మీ అందరికీ అడ్వాన్స్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.